మన మంత్రి నారాయణ గారు ఈ మధ్య కాలంలో మాట్లాడిన 2 అంశాలకు సంబంధించి రెండు బైట్లు ఒక్కసారి వినిపిస్తాను. దీనిపైన ఇక్కడి నుంచే మనం మన డిబేట్ని మొదలు పెడదాం. ఎందుకంటే చాలా కీలకమైన అంశాలను మంత్రి నారాయణ గారు ప్రస్తావించారు. ఎస్ ప్లీజ్ ఒక్కసారి మంత్రి నారాయణ గారి బైట్స్ ఒకసారి ప్లే చేయండి సార్. అన్ని ఎల్పిఎస్ రోడ్స్ ప్రారంభమైనాయి. అంతేకాదు ఆ లేఅవుట్స్లో ఉన్న ఏదైతే ఇప్పుడు చెట్లు బాగా పెరిగిపోయినాయో, అంటే ప్రభుత్వం రాగానే క్లియర్ చేసాం, మళ్ళీ ఈ వర్షాలకి దానికి కొంత పెరిగినాయి. అవన్నీ కూడా నెల లోపల క్లియర్ చేయమని చెప్పాను. మొన్న సాయంకాలానికి 19 ఎకరాలు చేసినారు. నిన్న ఒకరోజు 1500 పెంచారు. అంటే 3400 ఎకరాలు క్లియర్ చేశారు 34,000 ఎకరాల్లో. బహుశా రేపు నుంచి ఇంకా పెరుగుతుంది. అవి ఒక నెల లోపల ఈ 34,000 ఎకరాల్లో ఏదైతే కంపలు అవి పెరిగి ఉన్నాయో అవన్నీ క్లీన్ చేయడం జరుగుతుంది. రైట్, ఇది చాలా కీలకమైన పాయింట్. ఒక్క నిమిషం, ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్. ఇప్పుడు అక్కడ పేరుకుపోయినటువంటి కంప లేదా చెత్త లేదా ముళ్ళ పొదలు, వాటిని 3,400 ఎకరాల్లో తొలగించారు. ఇంకా 30,000 ఎకరాల్లో తొలగించాలి. అంటే ఇన్ని రోజులుగా మనం ఏం చేస్తున్నాం? అక్కడ పిచ్చి మొక్కలు పెరగడానికి ఇంకా 34,000 ఎకరాలు ఎదురు చూస్తున్నాయి ఈ రాష్ట్రంలో. ఇది ఎప్పుడు మాట్లాడారు మన మంత్రి గారు? డిసెంబర్ 10వ తారీఖున, జస్ట్ ఒక 20 రోజుల క్రితం. అమరావతిలో పరిస్థితి, పిచ్చి మొక్కలు పెరగడానికి 30,000 ఎకరాలు ఎదురు చూస్తున్నాయి. ఇంకా వెయిటింగ్ అవి. నెక్స్ట్ ఒకసారి ఇంకో బైట్. వాళ్ళు కొండవీటి వాగు ఒకటి, పాలవాగు, గ్రావిటీ కెనాల్, 3 కెనాల్స్ని ప్రపోజ్ చేశారు. 6 రిజర్వాయర్లు ప్రపోజ్ చేశారు. ఇది కాకుండా ఇన్ అడిషన్ టు దట్, అంటే ఎంత ఫ్లడ్ వచ్చినా ఈ రిజర్వాయర్లో ఈ కెనాల్స్లో స్టాక్ అయినా ఇబ్బంది ఉండదు. అయినా సేఫ్ సైడ్ ఉండాలని మరొక 22,500 క్యూసెక్స్ వాటర్ని బయటికి పంపించేటట్టుగా పంపింగ్ ద్వారా కానీ లేదా కెనాల్ ద్వారా కానీ, ఏదైతే ఈరోజు మనకు గుంటూరు ఛానల్ ఉందో ఆ ఛానల్ గుండా 4,000 క్యూసెక్లు వెళ్ళిపోయేటట్టుగా, ఉండవల్లి ఆల్రెడీ 4,000 క్యూసెక్కులతో ఒక ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ. ఇప్పుడు మరొక 8,500 క్యూసెక్కులు పంపింగ్ చేసేట్టుగా ఒక పంపింగ్ స్టేషన్కి ఈరోజు అథారిటీ అప్రూవల్ ఇచ్చింది. దానికి 443.76 కోట్లు అవుతుంది. దానికి 443.76 కోట్లు అవుతుంది. దానికి 443.76 కోట్లు అవుతుంది. వాళ్ళు కొండవీటి వాగు ఒకటి, పాలవాగు, గ్రావిటీ కెనాల్, 3 కెనాల్స్ని ప్రపోజ్ చేశారు. 6 రిజర్వాయర్లు ప్రపోజ్ చేశారు. ఇది కాకుండా ఇన్ అడిషన్ టు దట్, అంటే ఎంత ఫ్లడ్ వచ్చినా ఈ రిజర్వాయర్లో ఈ కెనాల్స్లో స్టాక్